ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో 84వ కీర్తన 6వ వచనము, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. ప్రియులారా, ఇక్కడ కోర కుమారులు బాకా లోయను గూర్చి ప్రస్తావిస్తూ ఉన్నారు. బాకాలోయ అంటే కన్నీటి లోయ అని మూల భాషలో చెప్పబడుతుంది. దేవుని బిడ్డలు దుఃఖమును బట్టి తొట్టిల్లు వారు కారు, వారు శోధనలో మునిగిపోవారు కారు. ఎడుచూచినను ఒత్తిడి ఉన్నా గాని వారు కన్నీటి లోయను నీటి బుగ్గగా చేసుకోవడానికి పిలువబడిన వారు. ప్రతి వారి జీవితంలో కన్నీటి అనుభవాలు ఉంటాయి. అందరము అనేక సందర్భాలలో ఏడ్చిన వారమే, అందరము శోకాల సంద్రాన ప్రయాణించిన వారమే. అయితే దేవుని బిడలమైన మనము కన్నీటిని సంతోషంగా మార్చుకోవడానికి ఎరిగిన వారై ఉండాలి. కన్నీటి లోయను నీటి బొగ్గగా చేసుకోవాలి. అప్పుడు దుఃఖము సంతోషంగా మారుద్ది. బైబిల్ గ్రంథములో కొంతమంది పరిశుద్ధులు కన్నీటి అనుభవాలను మనం గనక గమనించినట్లయితే, ఈ ఉదయకాలమందు మీరు ఏ విధమైన కన్నీటి లోయలో ప్రయాణం చేస్తున్నా, వేదన గుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పటికీ దేవుడు దానిని ఒక నీటి బొగ్గగా మార్చాలి అని ఉదయకాలమందు ప్రభు యొక్క ఆలోచన. హాగరు ఒక ప్రార్థన చేస్తుంది. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆది కాండములో 21వ అధ్యాయము 16వ వచనము నుండి. ప్రియులారా, సారే మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను అని వాపోతున్న హాగరు తన జీవితపు అంచునకు వచ్చినట్లుగా గ్రహించి తన బిడ్డను చెట్టు కింద పడుకోబెట్టింది. కొంత దూరం వెళ్ళి కంటికి మింటికి ఏకదాటికి కన్నీరు కారుస్తూ ఆక్రందన చేసింది. తక్షణమే దేవుని దూత ప్రత్యక్షమైంది. హాగరుతో మాట్లాడుది, భయపడవద్దు అని హామీ ఇచ్చిన తరువాత అక్కడ నీటి ఓటను చూపించింది. ఆ చిన్నవానికి నీరు త్రాగించింది. హాగరు కన్నీరు సంతోషంగా మారింది. ఎక్కడైతే కన్నీరు కాచిందో అక్కడే ఒక నీటి బొగ్గను చూడగలిగింది. ఆ బాకా లోయ నీటి మడుగుగా, నీటి బొగ్గగా మారింది. ఆయన నీ దుఃఖమును ఆనంద తైలముగా మార్చబోతున్నారు. నీ బాకా లోయను ఆనంద సంద్రముగా మార్చి నీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోనట్లుగా చేయబోతున్నారు. నువ్వు ఎక్కడైతే కన్నీరు కారుస్తున్నావో, ఏ విషయంలోనైతే కన్నీరు కారుస్తున్నావో అదే కన్నీరు నీటి బొగ్గగా, దీవెనకరమైన స్థలంగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హన్నా ప్రార్థించింది. బహుదుఃఖాక్రాంతురాలనై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తూ ఉండేది. 1 సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనంలో. స్త్రీ కోరుకునేది 2 వరాలు. ఒకటి చల్లని సంసారం, రెండోది చక్కని సంతానం. ఎప్పుడు కుటుంబం చల్లగా ఉండాలి, నా భర్త నా బిడ్డలు బాగుండాలి అని ఎప్పుడు ప్రతి స్త్రీ కూడా ఏ దేవుణ్ణి అయితే కొలుస్తారో స్త్రీ, ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడా ఏ స్త్రీ అయినా కోరుకునేది భర్త పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. సంతానం కూడా చక్కగా ఉండాలి అని కోరుకుంటారు. కనుక వీటిలో రెండోది హన్నాకు లేదు, సంతానం లేదు. యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసెను. ఓ ప్రక్కేమో సవితిపోరు, మరో ప్రక్కేమో ఇరుగు వారి యొక్క రకరకాలైన ఆటు పోటు లేక రకరకాలైన మాటలు, సంతానం లేదని సూటిపోటి మాటలు, బంధువులు ఎత్తిపొడుపులు,
అసలు బిడ్డలు లేని వారిని మన సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందో మనకు తెలిసిన విషయమే. సంతానం దేవుడు కదా ఇచ్చేది అని వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక ఎన్ని మాటలు మాట్లాడతారో. దేవునికి మనం లెక్క అప్పగించాలి అలా మాట్లాడితే సంతానం లేని వారిని. వీరందరి వలన హన్న ఎంతగానో కృంగిపోయింది. భర్త మాత్రము తన్ని అండగా ఉన్నాడు. మిగతా వారందరి వలన హన్న ఎంతగానో కృంగిపోయింది, తల్లడిల్లిపోయింది. ఇక లాభం లేదనుకొని దేవుని సన్నిధికి వెళ్ళి బోరుబోరున ఏడ్చింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. ఈ ఉదయం నువ్వు చేస్తున్న ప్రార్థన ప్రభు వింటున్నారు. ఇశ్రాయేలు జాతిరత్నం సమూయేలు అనే వ్యక్తి ఉన్నాడే, యాజకుడు, అదే ప్రవక్త, అదే న్యాయాధిపతి, ఆమెలో నుండి ఉద్భవించిన వాడే. ఆయన సొంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేశాడు. హన్నా కన్నీరు సంతోషంగా మారింది. బాకా లోయ నీటి మడుగుగా మారింది. ప్రియ దేవుని బిడలారా, ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు దేవుడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మనకు కలిగిన ప్రతి బాధను, దుఃఖమును పోగొట్టి నాట్యముగా మారుస్తారు. ఈరోజే మీ కన్నీటి లోయను నీటి మడుగుగా మార్చే యేసయ్యను ఈ ఉదయకాలమందు మీరు ఆశ్రయించండి. ప్రియ దేవుని బిడలారా, తద్వారా గొప్ప ఆనందము, గొప్ప సంతోషము. యోబును జ్ఞాపకం చేసుకుందామా? నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడుచుచున్నాను అంటాడు 16:21. దీనులకు, తండ్రి లేని వారికి, బెదవరాండ్రకు సహాయకుడుగా ఉండి, గుడ్డివారికి కన్నులై, కుంటివారికి పాదములై, దరిద్రులకు తండ్రిగా ఉండి వారిని సంతోషపెట్టిన వాడు యోబు. ఈరోజు ఆయనకి కష్టాలు వచ్చాయి. కన్నీరు ఏరులై ప్రవహిస్తున్నాయి. ప్రలాపిస్తున్నాడు. సర్వమును కోల్పోయి బిడ్డలను కోల్పోయిన అతడు భార్య నిందాస్పదమైన మాటలు బట్టి, స్నేహితుల మాటలు బట్టి దుఃఖపడుతూ ఉన్నాడు. ఎంతమంది కన్నీరు తుడిచాడో ఆయన, ఎంతమంది ఓదార్చబడ్డారో యోబును బట్టి, ఎంతమందికి అండగా ఉన్నాడో, ఎంతమందిని బలపరిచాడో, ఎంతమందికి గుండె ధైర్యం నూరిపోశాడో. ఈరోజు ఆయనకు అవన్నీ ఎదురయ్యాయి. ఆయన్ని ఆదరించువారు లేరు, ఆయన్ని బలపరుచువారు లేరు, ఆయన కన్నీరు తొడవడానికి ఎవరూ లేరు ప్రక్కన, ఆయన గుండె ధైర్యం చెప్పడానికి ఎవరూ లేరు. ఈ ఉదయకాలం ముందు మీ వలన చాలా మంది ఆదరించబడ్డారు, బలపరచబడ్డారు, ఆర్థికంగా స్థిరపడ్డారు. కానీ ఈరోజు నిన్ను ఆదరించడానికి, ఈరోజు నీకు ధైర్యం చెప్పడానికి, ఈరోజు నిన్ను బలపరచడానికి, ఈరోజు నీకు సహాయం చేయడానికి, ఈరోజు మీ కన్నీరు తోడడానికి మీ ప్రక్కలేరు. మీరు ఎంతమందిని ఆదరించారో, ఎంతమందికి సపోర్ట్గా ఉన్నారో, నేనున్నానని మాటలు చెప్పి ధైర్యపరిచారు. కానీ ఈరోజు మిమ్మల్ని మాటలతో ధైర్యపరచడానికి, మీకు సపోర్ట్గా ప్రార్థన చేయడానికి యోబులాగా ఎవరు లేరేమో. అయితే అతడు ఒక దినమున దేవుని కుమారుని గూర్చిన దర్శనం చూశాడు. నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద చూస్తాను, నా మటుకు నేనే చూస్తా, మరి ఎవరినో కాదు, నేనే కన్నులారా ఆయన్ని చూస్తా. ఎంత నిరీక్షణ కలిగిన మాటలు. మీరు యోబు యొక్క సహనాన్ని గూర్చి విన్నారా? సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాం కదా. యోబు తనకు వచ్చిన శ్రమలను, శోధనలను, బాధలను, దుఃఖమును ఎంతో ఓర్పుతో సహించాడు. లోకములోని బాధలన్నీ తన కోసమై ఏకమై కష్టాలన్నీ ఆయన చూచి పండగ చేసుకున్నాయి. అందువలన సమస్తమును కోల్పోయిన యోబు మరలా రెండింతలుగా పొందాడు. యోబు కన్నీరు సంతోషమయ్యింది. కన్నీటి లోయ నీటి బొగ్గగా మారింది. దేవుని బిడ్డలారా, మీ కన్నీటిని ఆయన ఆనందముగా మార్చబోతున్నారు. మీ విలాపాన్ని ఆనందకేకగా మార్చబోతున్నారు. నువ్వుకి ఏమాత్రము కన్నీళ్లు విడవరు. మీరు
ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. కనుక మీ బాష్ప బిందువులను తుడిచి మీకు ఆనంద సంతోషములను దయచేస్తాడు. కనుక ఈ ఉదయకాలం ముందు మీరు ఆయన సన్నిధికి సమీపించి మోకరించి ప్రార్థించండి. మీరు ఏ విధమైన కన్నీరు కాచిన, ఏ బాకాలోయ గుండా, ఏ శ్రమల గుండా, అనారోగ్యం అనే శ్రమల, నిందలు అనే శ్రమల గుండా వెళుతున్నారా, లేక ఆర్థిక ఇబ్బందులు అనే శ్రమల గుండా వెళుతున్నారా? ప్రభు ఈ ఉదయకాలం మందు మీకు ఒక మేలు చేయాలనుకుంటున్నారు. ఏ స్థలములో బాధపడుతున్నారో అదే నీటి మడుగుగా, ఆశీర్వాదకరమైన స్థలముగా, అదే కన్నిటిని ఆనంద బాష్పాలుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆయన వాగ్దానం ఇస్తున్నారు మీకు. ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థించుకోండి. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ ఉదయకాలం మందు ఎవరి జీవితంలో బాకా లోయ గుండా, శ్రమల లోయ గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారో వాళ్ళని రెట్టింపైన దీవెనతో, నీటి మడుగుగా, ఆనంద బాష్పములతో, సంతోషంతో నింపగలిగిన దేవుడివి. ఈ మాటలు ఈ ఉదయకాలం ముందు మా జీవితంలో నమ్ముచున్నాం. ఈ మాటలకు ఆమేనని పలుకుచున్నాం. ప్రతి వారి గృహములో, ప్రతి వారి వ్యక్తి జీవితంలో ఇప్పుడే వారిని దుఃఖానికి బదులు ఆనందాన్ని, బాకాలోయ శ్రమల గుండా వెళుతున్న వారికి సంతోష ప్రయాణం గుండా నడిపించగలిగిన దేవుడు, మీకే మహిమ. అతి త్వరలో మీ బిడ్డలు మీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చే విధంగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ దినము ముఖ్యంగా పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ఆయుష్, ఆరోగ్యాలతో నింపండి. ఈ వారమంతట్లో సోమవారం మొదలుకొని శనివారం వరకు ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వారి వాహనాలు, వాటి ద్వారా వారిని పోషించి భద్రతా కాపుదల దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా, ఆదరణకరంగా ఉంటే ఎవరైతే ఆదరణ లేకుండా ఉన్నారో వారిని బలపరచడానికి ఈ ప్రభు మాటలు వారికి ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ మర్చిపోలేదు కదా. మీరు ఏ విధమైన మేలు పొందుకున్నారో చాట్ బాక్స్లో తెలియజేసి అనేకులకు దీవెనకరంగా ఈ పరిచయను కొనసాగించమని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.